పాకుండలు తిని పళ్ళు రాలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగకూడదంటే ఈ ప్రిపరేషన్ మీరు చూడాల్సిందేనండి. పాకుండలు పటికి బేలంలా గట్టిగా కాకుండా పువ్వులా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ప్రిపేర్ చేసేద్దాం పదండి. 1/2 కేజీ రేషన్ బియ్యంలో నీళ్లు పోసుకుని 18 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యంలో నీరంతా తీసేసి మిక్సీ పట్టుకోండి, లేదంటే మిల్లాడించేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయండి. తర్వాత దీన్ని శుభ్రంగా జల్లించేసుకుని పిండిలోని తడిపోకుండా ఇలా నొక్కి పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో 1/2 కేజీ బెల్లం వేసుకుని ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకుని సిమ్ లోనే పాకాన్ని మరగనివ్వండి. పాకం కాస్త దగ్గర పడిన తర్వాత నీళ్ళు వేసుకుని చూసుకుంటే ఇలా మెత్తటి ముద్ద కట్టిందనుకోండి, స్టవ్ సిమ్ లోనే ఉంచి తడి బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతానే ఉండండి. ఒకళ్ళు ఎత్తో ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఇంకా బాగుంటదండి. 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని ఇలా చూపిస్తున్నట్టు పిండి ముద్దలు అయిన తర్వాత పక్కన పెట్టేసుకో. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నూనె రాసుకుని పగుళ్ళన్నవి లేకుండా ఇలా పాకులు చేసేసి మీడియం హీట్ లో ఉన్న నూనెలో వేసేసి పాకులు అన్నాక కాస్త పగులు వస్తాయండి. 5 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత గట్టి పెట్టుకుని నిదానంగా 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేసుకుని ముదురు ముక్కుడు నొగ్గులోకి రాగానే తీసుకుంటే ఏంటో ఉంటదండి. ఈ పాకుండలు తిని పొగుడుతుంటే పెద్ద పదవి పొంది పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసినంత ప్రౌడ్ గా